బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నయం గ్యాంగ్ భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కోర్టు కేసుల్లో ఉన్న కడెం నరసింహులు అనే వ్యక్తికి చెందిన భూమిని 2012లో బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంది నయం గ్యాంగ్. దీనిపై బాధితుడు ఇటీవల ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన యాదగిరిగుట్ట పోలీసులు నయం కోడలతో సహా నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, మహేశ్వరి నయీం హత్య ఏదైతే ఎన్కౌంటర్ తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ఒక్కొక్కరుగా ఇప్పుడు పోలీసులు కల్పిస్తున్న ధైర్యంతో ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో నయీం ముఠా చేసిన దందాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2012 సంవత్సరంలో ఒక వ్యక్తికి సంబంధించిన భూమిని కొంతమంది ఇటు బెదిరించి నయీం పేరుతో బెదిరించింది కోర్టు కేసులో ఉంది కాబట్టి అని చెప్పి సర్వే నంబర్ 182/C లోని 7 గుంటల పైన భూమిని, అదేవిధంగా 160/A లోని ఒక 28 గుంటలు భూమిని ఇటు వీళ్ళంతా కూడా బలవంతంగా రాయించుకోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని 2015లో ఇటు పాషన్ సీను, అదేవిధంగా నయీం కోడలైన సయ్యద్ నిలోఫర్ వీళ్ళ పేరుతోనే బదలాయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం, అదేవిధంగా ధైర్యం చెప్పిన నేపథ్యంలో కొంతమంది బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఆ మేరకు ఇటు బాధితులు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తులో భాగంగా వీళ్ళు ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆరోపణలన్నీ కూడా నిజమని చెప్పి గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం 10 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో నయీం చనిపోవడంతో మిగతా 9 మందిలో ఇప్పుడు ఈ రోజు 4గురిని అరెస్ట్ చేశారు. ఇటు సయ్యద్ నిలోఫర్, అదేవిధంగా జిట్టా మల్లికార్జున్, కామసాని రాములు, అదేవిధంగా కాలెపు సంతోష్, వీళ్ళ 4గురిని అయితే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. దాంతో పాటు పరారులో ఇటు పాషం శ్రీనివాస్, అదేవిధంగా గోపరాజు రవికుమార్, సౌదాబోయిన శ్రీనివాస్, అదేవిధంగా లింగాల సతీష్ వీళ్ళ 5గురు ఇటు పరారులో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ఇప్పటికే చాలా సార్లు మీటింగ్లు పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, అదేవిధంగా వివిధ బహిరంగ ప్రకటనలు కూడా చేస్తున్నారు. బాధితులు ఎవరున్నా కానీ, నయీం ముఠాకు సంబంధించి బాధితులు ఎవరున్నా కానీ, ఎటువంటి ఆధారాలు ఉన్నా కానీ తమను నేరుగా వచ్చి సంప్రదించవచ్చని, ఒకవేళ స్థానిక పోలీస్ స్టేషన్ లో కనుక ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ డైరెక్ట్ గా డీసీపీ లేదంటే సిపి లెవెల్లో కూడా సంప్రదించాలని చెప్పి కూడా పోలీసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మహేశ్వరి, చంద్రశేఖర్, మరి నిందితులను యాదగిరిగుట్ట పోలీసులు రిమాండ్కు తరలించినట్లు తెలుస్తుంది. మరి వారిపై ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పోలీసులు ఏం చెప్తున్నారు? మహేశ్వరి, అంటే వీళ్ళకి సంబంధించి ఇటు దీనిలో అంటే క్రైమ్ నంబర్ 51/2009 ప్రకారం దీంట్లో వీళ్ళపై 447, అదేవిధంగా 427, అదేవిధంగా 120B, 356, అదేవిధంగా 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే అక్రమంగా భూమిని లాక్కోవడంతో పాటు ఒక బెదిరింపులకు పాల్పడటం, దాంతో పాటు సంపుతానాన్ని బెదిరించడం, ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.